హాయ్ అండి. ఇవాళ అయితే ఫిష్ అయితే తీసుకొచ్చాడండి మా హస్బెండ్. ఫిష్ ఫ్రై చేసుకునేద్దాం మనము. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇది ఆచి ఫిష్ ఫ్రై మసాలా అండి. ఇది సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్ అండి. నిమ్మకాయ కూడా వేసుకొని కలుపుకునేద్దాం మనము. ఇదంతా కంప్లీట్గా కలుపుకునేద్దామండి. నిమ్మకాయ కూడా పిండుకునేద్దాము. చూడండి, ఇలా అయితే కలుపుకుంటూ వేసాను మొత్తము. చాప్కి అయితే మొత్తం అప్లై చేసుకునేద్దాం మనం. చూడండి, ఇలా ఇక్కడ లైన్స్ కూడా వాళ్ళే పెట్టించేసారండి మాకు. ఇక్కడ మధ్యలో లోపల కూడా ఇలా మొత్తం అప్లై చేసుకునేద్దాం మసాలా మొత్తం. ఇటు పక్క ఇప్పుడు మళ్ళీ ఇలా మొత్తం అండి. అలా ఇటువైపు కూడా మొత్తము ఇలా లోపల కూడా అప్లై చేసుకునేద్దాం. లోపల అండి నేనేనండి మొత్తం క్లీన్ చేసేసాను. వాళ్ళు క్లీన్ చేసినాక మళ్ళీ ఇంటి దగ్గర నేను మళ్ళీ క్లీన్ చేశానండి. నిమ్మకాయ, సాల్ట్ అంతా వేసి. లేకపోతే ఇలా మొత్తం ఈ లైన్స్ కూడా ఇలా కవర్ అయిపోయేలాగా ఇలా పూసేసేయాలి అంతా. ఇలా చూడండి, ఓకేనండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాను మసాలా అంతా. ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెడతామండి. ఫిష్ అయితే ఫ్రిడ్జ్లో నుండి తీసేసానండి. చూడండి, మసాలా అంతా బాగా పట్టిపోయింది కదండి. చూడండి, మసాలా అయితే బాగా పట్టిపోయింది. పర్లేదండి కొద్దిగా. ఇదైతే మనం వేసేసుకున్నాం మనము ఫ్రిడ్జ్లో నుంచి మసాలా అంతా పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టానండి. సుమారు 10 minutes అలా పెట్టాను. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే హీట్ చేసుకునేద్దాం. ఫిష్ ఫ్రై చేసుకునేద్దాం. ఆయిల్ అయితే చూడండి బాగా హీట్ అవుతుందండి. భయం వేస్తుంది వేయాలన్నా కూడా. అయ్య బాబోయ్, చూడండి అతుక్కోదండి. కొద్దిసేపు ఇలాగే వేగనిద్దాం. చూడండి, ఇంకైతే తిప్పేస్తున్నాం. అది మనం చూసారా ఎంత బాగా కాలిందో. ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. చూడండి
ఎలా డిజైన్ చేశానండి, చాలా బాగా కాలింది ఫిష్ అయితే చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. నేనైతే కన్నా పొయ్యి ఉంటే కన్నా పొయ్యి మీద కూడా ఇలా కాలుస్తాను నేను. ఇప్పుడైతే ఆయిల్లో పేల్చాను నేను, ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేశాను. మామూలుగా అయితే పొయ్యి మీద ఉంటే కన్నా నిప్పుల మీదనే కాలుస్తానండి నేను ఊరు వెళ్ళినప్పుడైతే. చాలా సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా. మా పిల్లలకైతే చికెన్ మటన్ కన్నా ఫిష్ అంటేనే, ఫిష్ ఎగ్ అంటే వాళ్ళ ఫేవరెట్ అండి, చాలా బాగా తింటారు. మీరు కూడా కంపల్సరీ ఈ విధంగానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుందండి. నిమ్మకాయ పిండుదాం మనం లైట్గా. ఓకేనండి, టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో చూడండి. దీంట్లో ఆనియన్ పెట్టుకొని ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే నా స్వామిరంగా ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. హర్ష, మా పిల్లలకి చాలా ఇష్టం అండి నిజంగానే. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే నిమ్మకాయ లేనిది వాడు ఫిష్ కానీ చికెన్ పకోడా కానీ తినడండి అసలు. వాడికి చాలా ఇష్టం నిమ్మకాయ అంటే. మా పెద్ద అబ్బాయి అండి. నీకే మా అబ్బాయి చూడండి కొత్తిమీర ఇంకా గార్నిష్ చేస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడండి. మా చిన్న కొడుకు చూడండి క్యారెట్ ముక్కలన్నీ తినేస్తున్నాడు. ఓకే, చూడండి అనిపిస్తుందండి. నాకైతే వీడియో తీయడానికి మా హస్బెండ్ లేడు ఈరోజు, అందుకోసమే. చూడండి ఫిష్, ఆనియన్, నిమ్మకాయ అండి. బాబాయ్ తింటానే ఉన్నానండి. ఫిష్ అయితే తిప్పించేసానండి. ఫిష్ అయితే తిప్పించేసాను, మళ్ళీ తిన్నాము. నాకు తోక భాగం అంటే చాలా ఇష్టం. నిమ్మకాయ పిండుకొని
చూడండి ఇలాగే అయిపోతుంది, ఫినిష్ అయిపోతుందండి. నాకు కూడా తినడానికి కూడా టైం ఉండదు. ఇలా మొత్తం ఫిష్ మొత్తం ఇలా తీసుకొని నిమ్మకాయ పిండుకొని ఆనియన్ అండి చూడండి. సూపర్. పచ్చిమిరపకాయ చూడండి, సగం కొరికాను నేను. ఇంకా కొంచెం కొరికాను చూడండి. చూడండి కంప్లీట్ అయిపోయిందండి ఎముకలు. ఎక్కడా లేదు, మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.